నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వలి. ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి మీద కుట్ర జరుగుతోందా? నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమరావతి 2.0 ప్రారంభోత్సవం చేయడానికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయండి. ఆయన మాట్లాడుతున్న సభా వేదిక నుంచి కొద్ది దూరంలోనే పైపులు తగలబడ్డాయి. అంతటితో ఆగిందా? ద వెరీ నెక్స్ట్ డే, మరుసటి రోజు ఏం జరిగింది? అక్కడ శిలాఫలకాలను ధ్వంసం చేశారు. అమరావతి ఐకానిక్ టవర్స్కి సంబంధించిన శిలాఫలకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేశారు. అంటే 3 ఏళ్లలో ఎట్లా అమరావతి నిర్మించేస్తారు మేము చూస్తాం అన్న విధంగా ఈ దారుణం ఏమైనా జరుగుతుందా? ఈ విధ్వంసం ఏమైనా జరుగుతుందా? అనుమానం చాలామందిలో ఉంది. దీని గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. కార్తిక్ గారు, ఈ పరిణామాలన్నీ కూడా చూస్తుంటే మీకేమనిపిస్తోంది? 3 ఏళ్లలో ఎట్లా నిర్మిస్తారు మేము కూడా చూస్తాం, ఎట్లా కట్టేస్తారు బిల్డింగ్లు, ప్రపంచ స్థాయి రాజధాని ఎట్లా నిర్మించేస్తారు? అంటే పురాణాల్లో రాక్షసులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళ పని ఏంటి అంటే, మునులు ఋషులు తపస్సులు చేస్తూ ఉంటే, యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటే వీటిని డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. అంటే యజ్ఞాలు యాగాలు జరుగుతున్నాయి అనుకోండి, చెట్లు నరికి వాటిలో వేయటం, లేదు నీరు పోయటం, తర్వాత ఇసుక పోయటం, ఇలా రకరకాలుగా లేదు తపస్సు చేస్తూ ఉంటే రకరకాల రంభా ఊరసులాగా మారి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయటం, ఇలా ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు చేయరు, తపస్సులు చేయరు, యజ్ఞాలు చేయరు, యాగాలు చేయరు. వీళ్ళకి ఇంత ఓపికలు సహనాలు ఉండవు. పైగా సహనంతో ఓపికతోటి ఒక ఫలితం కోసం చేసే వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు యాస్టీజ్గా వైసీపీ ఇలానే చేస్తుందా అంటే అవును అనేటువంటి సమాధానమే మన కళ్ళకు కనపడతా ఉంది. మొన్న అమరావతి పునర్నిర్మాణ పనులు కోరు దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్డ్, ఇంకో 40,000 కోట్ల రూపాయల పనులు, మొత్తం 80,000 కోట్ల రూపాయల పనులకు గాను భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని పిలిచి శంకుస్థాపన చేపిస్తూ ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం జరిగిందా అంటే జరిగింది అనేటువంటిది మనకు కనపడుతూ ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారి వేదికకి కూతవేటి దూరంలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదం కూడా ప్రధానమంత్రి గారు దిగిన హెలిప్యాడ్కి అతి సమీపంలో జరిగింది. నిజానికి ఆ ప్రమాదం ముందే జరిగి ఉండుంటే ప్రధానమంత్రి గారి హెలికాప్టర్ దిగేది కాదు, పర్యటన రద్దు అయిపోయేది. అంటే వాళ్ళ ప్లాన్ పర్యటన రద్దు చేయడం కోసం, ప్రధానమంత్రి గారిని రాకుండా చేయటం కోసం అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటి విషయం. ఇప్పటికే పిఎంఓ కూడా దీన్ని ఆరాధిస్తుందంటే అసలు ఏం జరిగింది, ఆ రోజు ఎందుకు అగ్ని ప్రమాదం జరిగింది అనేటువంటిది. ఇప్పటికే ఎల్ఎన్టీ కంపెనీ ఏ కంపెనీ పైపులు అయితే కాలిపోయాయో ఆ కంపెనీ కంప్లైంట్ కూడా చేసింది. మాకు కోట్లాది రూపాయల నష్టం వచ్చింది, ఇది కుట్రపూరితంగా జరిగింది, ఇది 200 ఉష్ణోగ్రత ఉంటే తప్ప, అంటే ఎండకి కాలని కావు, 200 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే తప్ప ఈ పైపులు కాలే పరిస్థితే లేదు. అందులో ఎక్కడో ముళ్ళ పొదల్లో ఉన్నటువంటి ఈ పైపులు అంత ఈజీగా కాలవు, ఎవరో కాల్చారు వీటిని, కావాలని అగ్ని ప్రమాదం సృష్టించారు, ఇది కుట్రపూరితంగా కనపడుతుందని ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ చేశారు. అంటే కావాల్సిన ఒక పెట్రోల్ బస్ తగలబెట్టి ఉంటారు. చాలా క్లియర్గా అదే వాళ్ళకి కనపడుతుంది. దీంట్లో కుట్ర కోణం ఉందని కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ప్రజెంట్ ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఇప్పటికే మీరు చెప్పినట్టు ఇది అగ్ని ప్రమాదం, 2 అగ్ని ప్రమాదాలు, ఒకటి కూడా కాదు, రెండు చోట 2 వేరు అగ్ని ప్రమాదాలు. ఇది ఒకటైతే, రెండోది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఐకానిక్ టవర్స్ దగ్గర, తర్వాత సచివాలయం కొత్తగా కడుతున్నారు అనుకుంటుండే ఆ బిల్డింగ్ దగ్గర ఉన్నటువంటి శిలాఫలకాలను ధ్వంసం చేయడం జరిగింది. అంటే ఈ శిలాఫలకాల ధ్వంసాన్ని అగ్ని ప్రమాదాన్ని కలిసి ఈ రెండింటిని కలిపి, ఈ డాట్స్ రెండింటిని కలిపితే మనకు అర్థమయ్యేది ఏంటి, ఇది ఒక ప్రీ ప్లాన్డ్ యాక్టివిటీ. అమరావతి పునర్నిర్మాణం ఇష్టం లేక చేసినటువంటి ఒక పనిగా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎవరికి ఇష్టం లేదు అమరావతి పునర్నిర్మాణం? జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు, వైసీపీకి ఇష్టం లేదు. వైసీపీ కదా అమరావతిని కిల్ చేసింది. నిజానికి 2019 ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటి, చంద్రబాబు నాయుడు గారికి అద్దె నివాసం మాత్రమే ఉంది, నేను పర్మనెంట్గా ఇల్లు కట్టుకున్నాను, అమరావతి రాజధానిగా ఉంటుందనే కదా నేను పర్మనెంట్ నివాసం కట్టుకున్నాను, నేను అధికారంలోకి వచ్చిన అమరావతి రాజధాని అని ఆ రోజు నమ్మించాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా నిర్వహించట్లేదు, నేను గుర్తించట్లేదు, నేను 3 రాజధానులు కట్టాలనుకుంటున్నాను, పరిపాలన వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ ఏదేదో మాటలు చెప్పి 3 రాజధానులు కడతానని మాట చెప్పాడు. 3 రాజధానులు కాదు కదా, 3 ఇటుకలు కూడా బేర్చలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏ సచివాలయంలో ఉన్నాడు? చంద్రబాబు నాయుడు గారు కట్టిన సచివాలయంలోనే కూర్చున్నాడు. ఎక్కడ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాడు? చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి తాత్కాలిక అసెంబ్లీలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాడు. అతను ఒక బిల్డింగ్ కట్టింది ఉందా, ఒక ఇటుక పేర్చింది ఉందా, ఒక అభివృద్ధి పని చేసింది ఉందా, ఒక పెట్టుబడి తీసుకొచ్చింది ఉందా, ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసింది ఉందా, ఒక 10 మందికి ఉద్యోగాలు క్రియేట్ చేసింది ఉందా? ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో ఫెయిల్ అయ్యారు అని గమనించిన ప్రజలు మొన్నటి ఎన్నికల్లో ఒక నెగిటివ్ రిజల్ట్ని ఇచ్చారు.
జగన్మోహన్ రెడ్డికి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడని ప్రజలు నమ్ముతున్నారు. ఆ వైపుగా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిని మళ్ళా పునర్నిర్మిస్తూ ఉన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీకి విధంగా. కాబట్టి ఈ అమరావతి నిజంగా నిర్మించబడితే చాలా క్లియర్గా ఆ కంపెనీలు కనుక వస్తున్నాయి, కళ్ళకు కనపడతా ఉంది, అభివృద్ధి జరుగుతుంది, కళ్ళకు కనపడతా ఉంది, డబ్బులు శాంక్షన్ అయ్యి కళ్ళకు కనపడతా ఉంది. డబ్బులు శాంక్షన్ కాకుండా కూడా చాలా ప్రయత్నాలు వైసీపీ చేసింది. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ అప్పిస్తుంది అనుకోండి, ప్రపంచ బ్యాంక్ వీళ్ళు లెటర్ పెడతారు ఏమని, ఇది మునిగిపోయే నగరం, ఇది భూకంపం వచ్చే నగరం, ఇక్కడ డబ్బులు ఇచ్చేస్తే ఇక్కడ అవినీతి జరుగుతూ ఉంది, మీరు అప్పులు ఇవ్వకండి అని చెప్పేసి లెటర్లు పెడతారు. కానీ ప్రపంచ బ్యాంక్ వచ్చి అన్నీ పరిశీలించుకొని చంద్రబాబు నాయుడు గారి సమర్థత గురించి తెలుసుకొని వాళ్ళు క్లియర్గా లోన్ శాంక్షన్ చేశారు, వీళ్ళ మెయిల్స్ ఏమీ పట్టించుకోకుండా. సో కాబట్టి వీళ్ళు ఏమనుకున్నా వర్కౌట్ కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి పరిస్థితులు పాజిటివ్గా ఉన్నాయి. అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతుంది. పునఃప్రారంభోత్సవం కూడా జరిగిపోయింది, బ్రహ్మాండంగా జరిగిపోయింది. అందులోనూ చాలా మంది జనం వచ్చారు, మహిళలు అత్యధికంగా వచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి. అయితే పునఃప్రారంభం చేస్తున్న మొదటి రోజే పరిస్థితి ఈ విధంగా ఉంటే 3 సంవత్సరాలు ఉంది కార్తీక్ గారు. 3 సంవత్సరాల్లో వేగంగా ఈ అతిపెద్ద ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం పూనుకుంది. మరి ఈ 3 సంవత్సరాల్లో ఇలాంటి ఆటంకాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటారా ఈ ప్రస్తుత పరిణామాలు చూస్తే? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అమరావతి నిర్మాణం కనుక జరిగితే కళ్ళ ముందు అది కనపడుతూ ఉంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి చూసే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి తన భవిష్యత్తు ఏందనేది కళ్ళ ముందు కనపడుతూ ఉంది. అమరావతి అనే ఒక బ్రహ్మాండమైన నగరం కనుక నిర్మించబడితే పెట్టుబడులు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి, కంపెనీలు వచ్చాయి అనేటువంటిది కనుక ప్రజలు ఎస్టాబ్లిష్ కాగలిగితే ఇక జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు లేదు అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారికి. తనకి రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే అమరావతికి భవిష్యత్తు ఉండకూడదు. ఎస్ ఖచ్చితంగా మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పనికి ఆటంకం కల్పిస్తేనే, అమరావతిని అడ్డుకోగలిగితేనే జగన్మోహన్ రెడ్డికి ఏమైనా రాజకీయ పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చూసారా, కడతా అన్నాడు కట్టలేకపోయాడు, సంపద సృష్టిస్తున్నాడు సృష్టించలేకపోయాడు, పెట్టుబడులు అన్నాడు, కంపెనీలు అన్నాడు, ఉద్యోగాలు అన్నాడు, ఏ ఇచ్చాడు అనేటువంటి రాజకీయం చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇతను చంద్రబాబు నాయుడు గారేమో అనుకున్నది చాలా ఫాస్ట్గా ముందుకు తీసుకుపోయేటువంటి మనసత్వం ఉన్న వ్యక్తి. అభివృద్ధికి ఆయన కేరాప్ అడ్రస్ ఆమెకి హైదరాబాద్ కళ్ళ ముందు కనపడతా ఉంది. కాబట్టి నువ్వు చెప్పడమే ఉంది. దాదాపు దేశ ప్రధాని చెప్పాడు, ఆయన నుంచి మేము నేర్చుకున్నామని చెప్పాడు. ఆయన ఏ పెద్ద ప్రాజెక్ట్ అయినా నిర్మించాలంటే అది చంద్రబాబు వల్లే సాధ్యం, మేము చంద్రబాబు నాయుడిని చూసుకొని నేర్చుకున్న వాళ్ళమే అని చెప్పేసి ఈ దేశ ప్రధాని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ జరుగుతున్నటువంటి నిర్మాణాన్ని డిస్టర్బ్ చేయటం. రాక్షస మనస్తత్వం అదే కదా, వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని చేయనివ్వరు, వాళ్ళకి చేత కాదు, చేతనైన వాడిని అడ్డుకోవటం మాత్రం వాళ్ళకి చేతనవుతుంది. ఆ ప్రయత్నం కోసం తన శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకొకటి, ఈ పునఃప్రారంభోత్సవం జరిగిన తర్వాత వెంటనే వైసీపీ నాయకులు కొంతమంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. మళ్ళీ గ్రాఫిక్సే చూపిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. 2014 నుంచి 19 వరకు అసలు ఏం కంప్లీట్ చేశాడు, ఏం కట్టాడు, అన్నీ తాత్కాలికం అని చెప్పాడు. 5 సంవత్సరాల్లో పేకలేంది, ఇప్పుడు 3 ఏళ్లలో ప్రపంచ స్థాయి రాజధాని అంట, ఏది ఎవరికి చెప్తాడు కథలు అని చెప్పి వాళ్ళు ఈ నెగిటివ్ నెరేషన్ అనేది బిల్డ్ చేస్తున్నారు. నేను ఇందానే చెప్పాను కదబ్బా, నెగిటివ్ నెరేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సోకాల్డ్ మంత్రులు ఎక్కడి నుంచి పరిపాలన చేశారు? ఎవరు కట్టించినటువంటి సచివాలయం నుంచి పరిపాలన చేశారు? ఈ సోకాల్డ్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలుగా ఎవరు కట్టించిన అసెంబ్లీలో కూర్చున్నారు? చంద్రనాయుడు గారు కట్టించిన అసెంబ్లీ కాదా? చంద్రనాయుడు గారు కట్టించిన సచివాలయం కాదా? వీళ్ళు ఏమన్నా కట్టించారా? అమరావతిలో కానీ సరే, అమరావతి పోనీ అబ్బా, వైజాగ్లో వీళ్ళు కట్టించిన బిల్డింగ్ ఏంటి? అది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటానికి కట్టుకున్నటువంటి రుచికొండ భవనం తప్ప, అది కోట్లాది రూపాయలు ప్రజల ధనాన్ని దుర్వినియోగం పరిచినటువంటి ప్యాలెస్ తప్ప, ప్రజల కోసం కట్టించింది ఏంటి? వీళ్ళు ఫలాంటి కట్టించామని చెప్పామనండి, ప్రజల కోసం ఫలానా కంపెనీ తీసుకొచ్చామని చెప్పానండి. పైగా అప్పుడున్న ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ని దావోస్ పెట్టుబడి సాధికి నువ్వు ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చలిపడుతుందంట, ఆ చలి నేను ఎక్కడ తట్టుకుంటే నేను వెళ్ళలేనని చెప్పేసి అంటే జోకర్ అయిపోయినటువంటి పరిస్థితి. ఓకే, స్వయంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు సాధిస్తూ వైజాగ్లో పెడితే ఎవరు ఇండస్ట్రీలు ఇస్తుందా అంటే వైసీపీ కార్యకర్తలు, ఐపాక్ టీం మెంబర్స్. తర్వాత వాళ్ళు కోట్ వేసుకుని కూర్చుంటారు, మధ్యాహ్నం అన్నాల కోసం లంచ్ కోసం మాత్రం కొట్టుకుంటారు. వీళ్ళెక్కడ పారిశ్రామికవేత్తలు, వీళ్ళెక్కడ వాణిజ్యవేత్తలు అని చెప్పేసి జనమంతా నవ్వుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఇప్పుడు అగ్ని ప్రమాదాలు సృష్టిస్తున్నారు, తర్వాత శిలాఫలకాలు పగలగొడుతున్నారు, రేపేదైనా బిల్డింగ్ కడుతుంటే కూడా దాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ చూస్తే
కనిపిస్తుంది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? ఆల్రెడీ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ప్రభుత్వం నుంచి వెళ్ళాయంట. మీరు కాంట్రాక్టర్లకు చెప్పారంట, మీరు సీసీ కెమెరాలు పెట్టుకోండి, ప్రతి ఒక్క కాంట్రాక్టర్ కూడా మీరు కట్టే బిల్డింగ్ దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకొని నిరంతరం సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకొని పర్యవేక్షించండి అని చెప్పారు. నిజంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కూడా కూటమి ప్రభుత్వం సీసీ కెమెరాలు పెట్టుకుని పర్యవేక్షించాలి. ఎందుకంటే ఆయన ఇంటి పక్కన కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు, నాకు ప్రమాదం జరిగిందని చెప్పుకోవడం కోసం. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా, పురాణాలు రాక్షసుల పట్ల అప్పట్లో చాలా జాగ్రత్తగా దేవుళ్ళు ఉండేవాళ్ళు, ఋషులు ఉండేవాళ్ళు, మునులు ఉండేవాళ్ళు. వాళ్ళ పట్ల జాగ్రత్తగా లేకపోతే ఎలాంటి అనార్థాలు జరుగుతాయన్నటువంటి ఒక భయానక వాతావరణం ఆ రోజుల్లో మన పురాణాల్లో ఏదైతే వ్యక్తపరిచారో ఆ పురాణాలు ఊకే చెప్పరండి. ఇటాని మనస్తత్వంలో ఉన్నోళ్ళు వస్తారు, ఇవన్నీ జరుగుతాయి అని ముందే ఊహించే ఇవన్నీ మనకి చెప్పున్నారు. వీళ్ళ పట్ల ఎలాంటి జాగ్రత్తలు ఉండాలి అని మనం తెలుసుకోవాలనే అవన్నీ మనకి చెప్పున్నారు. కాబట్టి దాని నుంచి మనం తీసుకోవాల్సిన నీతి ఏంటంటే, అదిగో వీళ్ళే రాక్షసులు, వీళ్ళ పట్లనే మనం జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళ పట్ల అజాగ్రత్తగా ఉంటే లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది అనేటువంటిది. ఖచ్చితంగా అమరావతి సక్సెస్ఫుల్గా పూర్తి కావాలంటే, రాష్ట్రం విజన్గా ముందుకెళ్ళాలి అంటే, రాష్ట్రంలో కంపెనీలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఉద్యోగాలు కల్పించబడాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తెలుసుకోగలగాలి. ఇప్పటికే ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది, హైదరాబాద్లో తాజా మాజీ ఐపీఎస్లతో ఏదో భేటీ అయ్యాడు, కూటమి ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడానికి, నిర్వీర్యం చేయడానికి, ఇబ్బందులు పెట్టడానికి ఏదో కుట్రల ప్లాన్లు చేస్తున్నాడు అనేటువంటి వార్త కూడా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది. నేను కూడా చూశాను, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళంట, కూటమి ప్రభుత్వంలో సర్వీస్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఆయనతో సన్నిహితం సంబంధాలు కలిగినటువంటి వాళ్ళు మీటింగ్లో పార్టిసిపేట్ చేసి ఏ విధంగా డిస్టర్బ్ చేయాలి అమరావతిని, ఏ విధంగా రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయాలి. నిజంగా ఇంత కుట్ర కుతంత్రాలు అవసరమా? దేనికోసం ఇదంతా? ఇప్పుడున్న ఐఏఎస్లు కూడా ఉన్నారు అనేది బయట వార్త లీకు, మరి తెలియదు నాకు ఎవరెవరు ఉన్నారు ఏంటి అని తెలియదు. కానీ చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి మనసత్వం అయితే మాత్రం చాలా క్లియర్గా ఇప్పుడు జరుగుతున్న యజ్ఞాన్ని అడ్డుకోవాలి, ఇక్కడ జరుగుతున్నటువంటి తపస్సుని అడ్డుకోవాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మించబడితే, అమరావతి కట్టబడితే, ప్రాజెక్టులు రాబడితే, పెట్టుబడులు వస్తే, కంపెనీలు పెట్టబడితే, ఉద్యోగాలు కల్పించబడితే, రాష్ట్రం బాగుంటే ఇక జగన్మోహన్ రెడ్డి ఏం బాగుంటాడు? జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ రాజకీయ జీవితం? జగన్మోహన్ రెడ్డికి రాజకీయ జీవితం అన్నటువంటిది చాలా చాలా అవసరం. ఎందుకంటే తన ఆస్తుల పరిరక్షణ జరగాలన్నా, తను ఈడీ జప్తు చేసిన ఆస్తులను తిరిగి తెచ్చుకోవాలన్నా, తన మీద ఉన్నటువంటి 20 సిబిఐ ఈడీ కేసు నుంచి తను రక్షించుకోవాలన్నా, తన జైలుకు పోకుండా ఉండాలన్నా ఖచ్చితంగా తన చేతిలో అధికారం, తన చేతుల్లో ఎంపీలు ఖచ్చితంగా అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి. రాజకీయంగా తను బాగుంటాం తన వ్యక్తిగత అవసరం అది. కాబట్టి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి తను బాగుండటం కోసం, తన ఆస్తుల రక్షణ కోసం ఎంతైనా చేస్తాడు, ఎంతైనా ఖర్చు పెడతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కుట్ర కోణం అనేది ఉందని చెప్పి చాలామంది నమ్మే పరిస్థితి ఉంది. ఇవన్నీ చూస్తుంటే కనుక డెఫినెట్గా అతిపెద్ద ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల దగ్గర నిరంతర పర్యవేక్షణ, నిఘా అనేది అవసరం అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. చూద్దాం, కూటమి ప్రభుత్వం ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకుంటారని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కట్టా కార్తిక్ గారు. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.